యాజ్ అ ఫోరెన్సిక్ డాక్టర్గా మీరు లైక్ డాక్టర్స్ కోసము ఇప్పుడు చూస్తున్నాము డాక్టర్లు లైక్ మెడికల్ నెగ్లిజెన్స్ అని కొన్ని కన్సెంట్స్ తీసుకోవాలి చేయాలి, స్టిల్ ఎన్ని తీసుకున్నా మనకు పేషెంట్ పార్టీ నుండి డాక్టర్ మీద ఈ కేసెస్ అవ్వడం చాలా ఎక్కువ అయినాయి. లైక్ మీరు యాజ్ అ ఫెల్లో డాక్టర్స్ కోసము ఇలాంటి అన్నిటి గురించి కొద్దిగా జాగ్రత్తగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ ఫుల్లీ ఇన్ఫర్మేటివ్. ఓకే, పేషెంట్కి తన డిసీజ్ గురించి, దాని ఫర్దర్ కోర్స్ ఏంటిది, ఇఫ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అంతటితో పని అయిపోలేదు. మనం ఏమేం చేసినామో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ డాక్యుమెంటెడ్ ఫామ్. ఏం చేసినా కానీ మనం ఫస్ట్ పేపర్ మీద పెట్టాలి. వీ షుడ్ టేక్ సిగ్నేచర్స్ ఆఫ్ ది పేషెంట్ అండ్ అటెండర్స్ దట్ సో అండ్ సో థింగ్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, సో అండ్ సో ప్రొసీజర్ ఐఎమ్ గోయింగ్ టు డూ, యాజ్ వెల్ యాజ్ ద రిస్క్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. సో సమ్ టైమ్స్ ఏం చేస్తారు, మనం అన్ని రిస్క్స్ అన్నీ చెప్తాం, వాళ్ళు నాకు ట్రీట్మెంట్ వద్దు నేను వేరే దగ్గర చేయించుకుంటా అని వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తాం, సరే నేనైతే అంతా చెప్పినా మరి ఇంకేముంది నాకేంది లేదు అనుకుంటాం. అక్కడికి పోయినాక వాడికి ఏదో అవుతుంది, అప్పుడు కూడా కేసు పెడతాడు. చాలా మంది తెలియదు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కూడా ఇట్లా అవుతుందని నాకు చెప్పలేదు అంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మ్డ్ రిఫ్యూజల్. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నదంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. సో ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి, డిసీజ్ గురించి కంప్లీట్ ఫుల్ నాలెడ్జ్ అనేది మనకు అతనికి ఇవ్వాలి. దట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. సో ఇన్ఫార్మ్డ్ రిఫ్యూజల్ అనేది చాలా తక్కువ మందికి ఇలా వెళ్ళిపోయిన వాళ్ళ దాంట్లో మేము రాస్తుంటాం లామా అని, లెఫ్ట్ అగేన్స్ట్ మెడికల్ అడ్వైజ్ అని లామా. కానీ ఇది ఒకసారి అడ్మిట్ అయినాక మీరు చేస్తారు. నేను ఓపీ బేసిస్లో చెప్తున్నాను. ఓకే, ఓపీ బేసిస్లో కూడా దిస్ ఈస్ పాసిబుల్. సో ఇంకా ఈ కన్సెంట్స్ డాక్యుమెంటెడ్ లైక్ వీడియో కౌన్సిలింగ్ అని, వీడియో కౌన్సిలింగ్ అంటే సో ఇవన్నీ తీసుకున్నాక లైక్ హౌ మచ్ ద డాక్టర్ విల్ బి సేఫ్? యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ నో క్వాలిటీలో ఏం తప్పు లేనంత వరకు, ఇవన్నీ మనకు ప్రొసీజర్ చేసినంత వరకు ఇవన్నీ ఉంటే ఆబ్వియస్లీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజీలీ. అదే టెన్షన్ పడాల్సిన అవసరం అంటిల్ అన్లెస్ డాక్టర్ గ్రాస్ మిస్టేక్ లైక్ రాంగ్ సైడ్ ఆపరేషన్, రాంగ్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఆపరేషన్ ఇవన్నీ చేస్తే తప్ప, గ్రాస్ మిస్టేక్ చేస్తే మాత్రం అల్టిమేట్లీ ఇప్పుడు ఏదైనా ప్రొసీజర్కి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి దాని మీద ఏమన్నా ఈ రోజుల్లో డాక్టర్ కంటే పేషెంట్స్ ఎక్కువ ఇన్వెస్ట్ అంతా తెలుసుకుంటారు. ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్లైన్. సో యాజ్ ఎ డాక్టర్ మనం ఇంకా ఎక్కువ ప్రిపేర్డ్ ఉండాలి ఇట్లాంటి టైమ్స్లో. వీ నీడ్ టు బి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఆల్ ది లాస్, ద థింగ్స్ యూ షుడ్ డూ టు గెట్ వాట్ డిఫెన్స్ అగేన్స్ట్ ద మెడికల్ నెగ్లిజెన్స్. ఓకే, సో ఈ ప్రాపర్గా ఇంకా లైక్ కన్సెంట్స్ తీసుకోవడం, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డాక్టర్ విల్ బి ఇన్ ది సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు పక్కన ఇంకో ఫీమేల్ ఉండాలి. చిన్న చిన్న ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మైనర్స్ బిలో 18 years వాళ్ళకి కన్సెంట్ తీసుకోలేము. కన్సెంట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇఫ్ ద పర్సన్ ఈస్ బిలో 18 years. అట్లాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరి కస్టడీలో ఉంటే వాళ్ళ సిగ్నేచర్ అనేది తీసుకోవాలి.